గురించి నాకు ఎస్పెషల్గా పర్సనల్గా చాలా అటాచ్మెంట్ ఉంది. మా హస్బెండ్ని, బాబు, నేను దర్శనం చేసుకుంటే చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. గోదావరి బ్రిడ్జ్, ఈ బ్రిడ్జ్ ఆల్మోస్ట్ 4 to 5 కిలోమీటర్స్ బ్రిడ్జే ఉంది మొత్తం. చాలా బాగుంది, కానీ వాటర్ చాలా తక్కువ ఉన్నాయి. గోదావరి వాటర్ లేనే లేవు, అంతా మొత్తం శాండే కనిపిస్తుంది, వాటరే లేవు. రైట్ సైడ్కి వాటర్ కనిపిస్తున్నాయి, లెఫ్ట్ సైడ్కి ఏమో శాండ్ ఉంది మొత్తం. బట్ కంపారిటివ్లీ వాటర్ తక్కువ ఉన్నాయి. అన్నవరంకి వచ్చేసాము. ఇప్పుడే అన్నవరంకి ఎంటర్ అయ్యాము. ఇది అన్నవరం టౌన్. ఇక్కడ నుంచి ఇంకొక 3 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే మనం టెంపుల్కి వెళ్ళిపోతాం. టెంపుల్ కొంచెం ఘాట్ రోడ్లో ఉంటుంది, పైనకు ఉంటుంది, కొండ పైన. సో చిన్నగా ఘాట్ రోడ్ ఉంటుంది, అది ఎక్కి వెళ్ళి మనం పైకి కొండ మీదకి వెళ్ళినాక మళ్ళీ చెప్తాను. ఇది మెట్ల దారి, ఇటు నుంచి మెట్లు ఎక్కుంటూ పైకి వెళ్ళొచ్చు. ఇది ఒక రూట్ ఉంది, ఇంకా రోడ్ వే కూడా ఉంది. మనం ఇప్పుడు అటు నుంచి వెళ్దాం.
ఈరోజు డే 2. రైట్ నౌ మేము ప్రస్తుతం ఉన్నది ఇక్కడ అన్నవరం క్షేత్రంలో. ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాము. ఇదే మేమున్న కాటేజ్. ఇక్కడ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ 2 minutes. దర్శనం చేసుకొని ఆ తర్వాత మళ్ళీ మాట్లాడతాం. కాటేజ్ నుంచి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ ఆపోజిట్లోనే పార్క్ ఉంటుంది. ఆడుకోనికి ప్లే ఏరియా ఉంది ఇక్కడంతా. అండ్ అక్కడ క్యాంటీన్, ఈ పైన కొండపైన ఉన్న క్యాంటీన్ ఇది. ఇక్కడ ఫుడ్ చాలా అఫోర్డబుల్ ప్రైస్లో అండ్ టేస్టీగా ఉంది. రాత్రి మేము ఇక్కడే డిన్నర్ చేసాము, చాలా బాగుంది. ఈ కొండపైన ఉన్న ఒకటి క్యాంటీన్ ఇది. క్యాంటీన్ పక్క నుంచి స్ట్రైట్గా వెళ్తే మనకి టెంపుల్ దర్శనానికి ఉంటుంది. టెంపుల్ వే ఇది. చిన్న పిల్లలకి వేదాలు నేర్పించే పాఠశాల ఇది. కృష్ణమూర్తి అన్ని ఉన్న అవతారాలు, ఆయనకి ఎన్ని అవతారాలు ఉన్నాయి. దర్శనంకి వెళ్ళాలి. వెనక సైడ్ మనకి అసలైన మందిరం ఉంటుంది. వెళ్దాం. ఇప్పుడే దర్శనం అయిపోయిందండి. దర్శనం చాలా బాగా జరిగింది. ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే సత్యనారాయణ స్వామితో పాటు శివుడు కూడా వెలిసిన ప్రదేశం. సో ఈ సత్యనారాయణ స్వామికి మహత్యం అదే, 2 దేవుళ్ళు కలిసి ఉన్న ప్లేస్ అన్నమాట ఇది. అయితే పైన గోపురం దగ్గర శివుడు, సత్యనారాయణ స్వామి ఇంకా లక్ష్మీదేవి ఉంటారు. కిందన ఫస్ట్ ఫ్లోర్ లాగా ఉంటుంది. అక్కడికి వచ్చేసి మనం దర్శనం చేసుకొని కిందికి రాగానే స్వామివారి పాదాలు ఉంటాయి. సత్యనారాయణ స్వామి వారి పాదాలు ఉంటాయి. ఆ పాదాలను కూడా దర్శనం చేసుకొని పూజ చేసుకోవచ్చు. పూజ మాత్రం చాలా బాగా జరిగింది. ఇంకా ఇక్కడ మెయిన్గా అందరూ వ్రతాలు చేయడానికి వస్తారు. సత్యనారాయణ వ్రతం చేయించుకుంటారు. ఇక్కడ సత్యనారాయణ వ్రతం చేయించుకుంటే చాలా మంచిదని చెప్పేసి, చాలా మంచి జరుగుతుందని, కోరుకున్నవన్నీ జరుగుతాయని ఒక గట్టి నమ్మకం. ఈ ప్లేస్ నుంచి నాకు ఎస్పెషల్గా పర్సనల్గా చాలా అటాచ్మెంట్ ఉంది. ఎందుకంటే మా మదర్ ఫాదర్ మ్యారేజ్ ఇక్కడ జరిగింది. మా డాడీ ఎవ్రీ ఇయర్ ఇక్కడ నన్ను తీసుకొస్తుండేవారు. ఇప్పుడు పెళ్ళైన తర్వాత చాలా రోజులు అయిపోయింది. ఇప్పుడు మా హస్బెండ్ని, బాబు, నేను దర్శనం చేసుకుంటే చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. చాలా మంచిగా కూడా అయింది దర్శనం.
ఇక్కడ గోశాల ఇవన్నీ కూడా ఉన్నాయి. మన హిందువులు ముఖ్యంగా గోమాతని చాలా పూజిస్తారు. ఎందుకంటే ఒక గోమాతలోనే మొత్తం సమస్త దేవుళ్ళందరూ స్థిరపడి ఉంటారని చెప్పేసి ఒక ప్రగాఢమైన నమ్మకం ఉంది. అందుకే గోమాత అంటే చాలా ఇష్టపడతారు. ప్రతి టెంపుల్లోనూ గోశాల ఉంటుంది. ఇవాళ రేపు చాలా టెంపుల్స్లోనూ ఉంటుంది. ఎందుకంటే ఒక్క గోవుని మనం ప్రార్థిస్తే మొత్తం సమస్త దేవతలందరినీ ప్రార్థించినంత ఫలితం వస్తుంది, పూజించినంత ఫలితం వస్తుంది. అందుకే మన హిందూస్ ఎక్కువగా గోవుల్ని బాగా ఇష్టపడుతుంటారు. గోపూజ ఎక్కువగా చేస్తూ ఉంటారు. గోపూజ చేస్తే చాలా పుణ్యం వస్తుంది.